ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ఉద్యోగ వ్యాపారాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న దైవలేఖనం ఏమిటంటే 107వ కీర్తన 29వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను అని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మనిషి యొక్క జీవితంలో అనేకమైన తుఫానులు చెలరేగటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా మనం చూస్తే అనేకమైన తుఫానులు రేగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చూస్తే అలాంటి తుఫానులు అనేటువంటి సమస్యలు రేగినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటి అంటే ప్రార్థన. మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి మనకు ఎవరో శోధనలు కలుగు చేస్తున్నారు, సమస్యలు సృష్టిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకు తెలిసినప్పటికీ వారి మీద మనం ఆయాసపడుతూ, వారిని నిందించుకుంటూ, వారిని ద్వేషించుకుంటూ జీవించడం కంటే కూడా వచ్చినటువంటి సమస్యను తొలగించమని, ఆ సమస్య నుండి మనల్ని విడిపించమని, దేవుడే మనకు సహాయాలు చేయాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే మరి ప్రభువే మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని ఈరోజు ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరొకసారి ఆ వాక్యం చదివితే ఏముందంటే, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను అని చెప్పి చూసారా. అందుకనే ఈ రోజున మనం చూస్తే దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా విడుదల ప్రకటించేటువంటి దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలని, తుఫాను సమయంలో సముద్ర ప్రయాణములు చేసేటువంటి ఓడలకు కూడా మరి వాటిల్లేటువంటి ప్రమాదాలు ఎంతో గొప్పగా చాలా ఆటంకంగా ఉంటాయని, మరి ఆ విధంగా ఉన్న సందర్భాలలో దేవుని సహాయం కోసం మనం ప్రాధేయపడితే దేవుడు మనలను అవలేలగా దాటించి అద్దరికి చేర్చగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మనకు ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మాటను గురించి మనం గమనించినట్లయితే మరి ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను అని. అప్పుడు వారు కోరిన రేవునకు వారిని దేవుడు నడిపించినప్పుడు అక్కడ మనం గమనిస్తే మరి మరొక మాట, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక.
జన సమాజములో వారు ఆయనను ఘనపరుచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. అంటే దేవుడు చేసినటువంటి మేలులను తలంచుకుని, దేవుడిచ్చినటువంటి నెమ్మదిని బట్టి, దేవుడిచ్చినటువంటి అనుకూలమైన సమయాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే మరి జన సమాజంలో వారు ఆయనను ఘనపరుచుదురుగాకని, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక అని, మరి ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని ఇక్కడ దైవలేఖనములో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి అకస్మాత్తుగా చెలరేగినటువంటి పెనుతుపాను గాలులలో వారు సిక్కుబడినప్పుడు, మరి దేవుడే వారికి సహాయం చేసినప్పుడు నిజంగా గొప్ప ఆశ్చర్యం కదండి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తూ ఉన్నటువంటి మనము నెమ్మది పొందిన తర్వాత, సమాధానం పొందిన తర్వాత, మరి అనేకమైన సమస్యలపైన ప్రభువు దేవుడు మనకు జయమిచ్చిన తర్వాత మనము కూడా దేవుని సన్నిధిలో సాక్షులమై పెద్దల సభలో దేవునిని మనం ఘనపరిచే వారముగా మనం ఉండాలి అని మరి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. చేసిన మేలులు మర్చిపోకూడదు. మరి దేవుడు చూపిన కృపలను మనం మర్చిపోకూడదు అని ఈ లేఖనాన్ని బట్టి దేవుడిచ్చిన శాంతి, సమాధానము, నెమ్మదిని పొందిన తరువాత మనం ప్రభువుకి, దేవునికి సాక్షులమై జీవిస్తే దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగించడానికి సమర్థుడైన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మంచిది. మాటను గురించి మనం చూస్తే మరి కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఇలాంటి సందర్భాలు అనేకం మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్పవిశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిను సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుతున్నవని చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు ఆ ధోనిలోనే ఉన్నారు. మరి ఆ ధోని అలల చేత కప్పబడినప్పుడు ఆ ధోనిలో ఉన్నవారు, మరి శిష్యులు చాలా కలవరపడ్డారు, కంగారు పడ్డారు. మరి ఏమవుతామో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడిపోతున్న సమయంలో వెంటనే వాళ్ళు చేసిన మంచి పని ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు మొరపెట్టుకున్నారు. ప్రభువా, మేము నశించిపోతున్నాం, అయ్యా మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన దగ్గర ప్రాధేయపడ్డారు.
చూసారా, మనం కూడా ఆపద వచ్చినప్పుడు మనం కంగారు తొక్కులు తొక్కుని ఊరికే ఆదరికి వెళ్తే బాగుంటుందా, ఈదరికి వస్తే బాగుంటుందా, అటు వెళ్దామా ఇటు వెళ్దామా అని అనేకమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని యొక్క సన్నిధి మనతో ఉందని, దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మనకు అండగా ఉన్నాడని, అందుబాటులో ఉంటే దేవుడని మనం గుర్తించి ఎప్పటికప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడి మీదే మనం ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడని మనం నమ్మాలి. ఆ విధంగానే ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి, సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది అనే మాట మనం చూస్తున్నాం. మరి అలల చేత కప్పబడినప్పుడు శిష్యులందరూ ఏం చేశారు? తెలివిగల పని చేయడం. ఎంత మంచి పని చేశారు. శిష్యులందరూ ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని చెప్పి ప్రభు దగ్గర మొరపెట్టారు. కలవరాల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే ప్రభు దగ్గర వచ్చి మొరపెట్టడమే, ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడటమే. బిడ్లారా, మరి వెంటనే ఆయన జోక్యం చేసుకుని, వెంటనే ఆయన మీరెందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి, గాలిని గద్దించి సముద్రమును నిమ్మళపరిచి మరి వారిలో గొప్ప ప్రశాంతతను కలుగు చేసినటువంటి సందర్భం చూస్తూ వచ్చాం. మరి అలాంటి కలవరము, కంగారు మరి మా జీవితంలో కూడా అనేక సార్లు వస్తూ ఉన్నాయి. ఎన్నో సార్లు వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఒకటి పోతే మరొక సమస్య, మరొక సమస్య పోయిందంటే మరొక సమస్య అనే తుఫానులు మా జీవితాల్లో కూడా అనేకం అలా వస్తూనే ఉన్నాయి. మేము ప్రభువుకి మొరపెడుతున్నాం, ప్రభువా, ఈ సమస్య నుండి మమ్మల్ని విడిపించు నాయనా, తప్పించు నాయనా, మాకు నెమ్మది దయచేయి, ప్రశాంతత దయచేయి అని మేము ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఆయన వెంటనే లేచి, ఆయన వెంటనే జోక్యం చేసుకుని వచ్చేటువంటి ఆ సమస్యల నుండి, శోధల నుండి తప్పించి మాకు విడుదలను మరి విముక్తిని కలుగజేసి ఆ సమస్యను సమస్యపోజేసి మాకు నెమ్మదిని ప్రసాదిస్తున్నాడు ఈ దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రభు సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనం కానీ, ప్రభువుని ఎరగనటువంటి మరి బయటనున్నటువంటి అన్యజనులు కానీ ఎవరైనప్పటికీ కూడా, ఎవరైనా సరే వారికి వచ్చినటువంటి తమ ఆపదలలో ఎవరైనా సరే తమకు వచ్చినటువంటి ఆపదలలో దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాం, మాకు సహాయం చేయండి, మమ్మను రక్షించండి అని వేడుకున్నట్లయితే ప్రభువు వెంటనే సహాయం చేయటానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఇంకొక మాట ఏంటంటే, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. మనం అప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని నిందిస్తూ, ద్వేషిస్తూ, దూషిస్తూ తిరిగినప్పటికీ కూడా వచ్చిన ఆపదలలో నుండి మనల్ని తప్పించే నాదుడు లేనప్పుడు మనం యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మాకు సహాయం చేయండి అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మనం గమనిస్తే వారు దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలా, లేకపోతే దేవుని సన్నిధికి
ఓ రానివారా అని చెప్పి ఎప్పుడు కూడా యేసు ప్రభు అలా చూడడు. ఎందుకో తెలుసండి, ఈ ప్రపంచములో పుట్టినటువంటి మానవుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన బిడ్డలే. ఈ ప్రపంచములో మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి కూడా ఆయన బిడ్డలే. ఆయన తన స్వరూపములో తన పోలిక చొప్పున మానవులైన మనలను ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నాడు. చాలామందికి ఇది తెలియక అపవాది కల్పించే మంత్రాలు తంత్రాలకి వాళ్ళు లోనైపోయి అసలు నిన్ను సృష్టించిన వారు ఎవరో, నీ సృష్టికర్త ఎవరో తెలియకుండా మిమ్మలను మభ్యపెట్టి మాయ చేసి నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి రక్షకుడు మీద నుంచి చాలామంది మనసులను తొలగించేసి ఆయన మా దేవుడు కాదు అని మరి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రేమించిన దేవుడు, రక్షించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువేనండి. అందుకనే ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో జాలి ఉంది, ఆయనలో కనికరం ఉంది, ఆయనలో కృప ఉంది. ఆయన యొద్ద కృప దొరుకును అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 130వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందండి? యేసు ప్రభు దగ్గరే. యేసు ప్రభు దగ్గరే మనకు క్షమాపణ దొరుకుతుంది. 5వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. యెహోవా యొద్ద కృప దొరుకును. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అని చెప్పి రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారా? నిజంగా మనం ఈ మాటను గమనిస్తే ప్రభు దగ్గర మనకు క్షమాపణ దొరుకుతుంది, ప్రభు దగ్గర మనకు కృప దొరుకుతుంది, ప్రభు దగ్గర మనకు మరి ఆదరణ దొరుకుతుంది. అందుకనే భక్తుడైన కీర్తనాకారుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మొదటి వచనంలో చూస్తే, యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము అన్నాడు. ఎక్కడుండి మొరపెడుతున్నాడంట? అగాధ స్థలములలో నుండి. అంటే మనం మొదటి మాట ఏం చదువుకున్నాము? ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను అని చెప్పి మనం చదువుకున్నాం. ఇక్కడ ఈ మాటను చూస్తే నేను ఎక్కడి నుండి మొరపెడుతున్నాను అన్నాడు కీర్తనకారుడు. అంటే అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు. అగాధ స్థలములు. అదే మాటను గురించి మనం మరి
యోనా గ్రంథంలో కూడా మనం చదివితే, యోనా గ్రంథంలో మరి యోనా గారు ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడో చూస్తే, ఇక్కడ మనం గమనిస్తే ఆయన కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినప్పుడు, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు, నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదననుకుంటుని. చూశారు? అందుకనే సముద్రపు అగాధములలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. పాతాళ గర్భములో నుండి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో నుండి నీవు నన్ను బయటకు తీయగల సమర్థుడివి అని మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారా? అందుకనే మనకున్నటువంటి ఆపదలు, ఇబ్బందులు, ఇక్కట్టులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనల్ని తప్పించగల, రక్షించగల దేవుని సన్నిధిలో మాత్రమే మనము ప్రార్థన చేసినప్పుడు మరి ప్రభువు మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడని మనం గ్రహించాలి. అందుకనే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ఆయన తుఫానును అణిసివేసి దాని తరంగములను అణిగిపోయేటట్లుగా చేసి అవి నిమ్మళమైనవని మరి సంతోషించినటువంటి ప్రజలు, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను అని చెప్పి, మరి ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని, అంతేకాకుండా జన సమాజములో వారు ఆయనను ఘనపరుచుదురుగాక అని, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక అని కీర్తనాకారుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుకనే ప్రభు సన్నిధానములో మరి మరొక మాటను గురించి మనం చూస్తే 65వ కీర్తన 5వ వచనం గురించి మనం చదివితే అక్కడ ఏమని మొరపెడుతున్నాడు భక్తుడు అంటే, మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీ నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడవై తన శక్తి చేత పర్వతములను స్థిరపరుచువాడు ఆయనేనని, ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుసువాడు, జనముల అల్లరిని సల్లార్చువాడు. నీ సూచక్రియలను చూసి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు అని దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్న భక్తులు, మాకు రక్షణకర్తమైన దేవా,
భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీ నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు అని. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాగునే దేవుడు మనలను దర్శించి ఆయన మహాకృపను బట్టి మనలో చెలరేగుతున్న అనేకమైనటువంటి తుఫానులు, అంటే హృదయాలలో కలవరము, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నిటిని కూడా అణిచివేసి మనకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు అని మనం గుర్తించాలి. మరి 89వ కీర్తన 8-9 వచనాలు మనం చదివితే, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవరు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగును అణిసువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిసివేస్తున్నావు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు అని, ఆయన గొప్ప బలాఢ్యుడైనటువంటి దేవుడని, ఆయన సముద్రమునైనా అణసుటకు ఆయన శక్తిమంతుడని, గాలి తుఫానులు గద్దించుటకు కూడా ఆయన సమర్థుడని మనం విశ్వసించినప్పుడు దేవుడు మన పక్షంగా ప్రతి కార్యము కూడా చేస్తున్నాడు అని చెప్పి మనం నమ్మినట్లయితే దేవుని యొక్క సన్నిధిలో మనకు గొప్ప భరోసా, ధైర్యము కలిగి ఉంటామనటంలో ఏమాత్రము సందేహం లేదు. అందుకే ప్రభు సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము మరి మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో కూడా మనం చదివితే, ఈ కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం పాత నిబంధన గ్రంథంలోనే మరి మాటలన్నీ చదువుతూ వచ్చాము. కృత నిబంధన గ్రంథంలో కూడా మనం ఈ వాక్యాలు మరి దేవుడు తుఫాను అణిచిన సందర్భాలు చూస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయననున్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయనను వెంబడించి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండమని సముద్రముతో పలికి, మరి వెంటనే అది నిమ్మళమైపోయినందున అక్కడ జనులు నెమ్మది పొందారు అని చెప్పి చూశాం. కాబట్టి మానవ జీవితాల్లో, విశ్వాస యొక్క జీవితాల్లో ఎన్ని తుఫాన్లు రేగినా దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో నెమ్మదిని కలుగు చేయడానికి సమర్థుడైన దేవుడని నమ్మినట్లయితే మరి ఇప్పుడే ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించి ప్రతి కలవరాన్ని అణిసివేసి శాంతి, సమాధానము, నెమ్మదిని దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.